గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ పర్టిక్యులర్ వీడియోలో ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్లో విజయం సాధించడం వల్ల ఏంటి ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇబ్బంది, సో డీటెయిల్డ్గా మాట్లాడదాం. చాలా చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండి, ఎందుకంటే చాలా ప్లేసెస్ అనేవి కవర్ అయినాయి. ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పి మీకు అడగడం అనేది జరుగుతుంది. సో డీటెయిల్డ్గా కాన్సన్ట్రేషన్ పేజెస్ వింటే మీకు బ్యాక్గ్రౌండ్తో సహా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. Before starting this particular article, let me once make a small announcement. First regarding offline అండి. సో మన ఇన్స్టిట్యూట్ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ విశాఖపట్నంలో మొదలవ్వడం అనేది జరుగుతుంది, వైజాగ్లో. సో వైజాగ్లోని ఎంవిపి కాలనీలో ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. క్లాసెస్ 2 ఆగస్ట్ నుంచి మొదలవుతాయి. మన ఆఫ్లైన్ కోర్స్ మీద తీసుకున్న లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. ఇనాగరల్ ఫీ కింద అప్ టు 31 జూలై వరకు ఫీ అప్లికబుల్ అవుతుంది, తర్వాత పెరగబోతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 మాత్రమే. ఇన్స్టాల్మెంట్స్లో కడతాను సార్, 5,000 లెక్కన కడతాను అంటే 60,000 రూపీస్ మాత్రమే. నెలకు 5,000 చొప్పున కూడా కట్టుకోవచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది ప్రత్యూష మేడం నెంబర్. జాయిన్ అవ్వాలనుకుంటే 7893895553 మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసి ఏ చిన్న కోర్స్ అయినా లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. ఆన్లైన్ కోర్సెస్ కూడా జస్ట్ 40,000 నుంచే మీకు మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ ఫీజ్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు 31 జూలై ఇట్ సెల్ఫ్. తర్వాత ఫీజు అనేది పెరుగుతుంది. రికార్డెడ్ కావాలి సార్, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ని, నా రికార్డెడ్ ఒక్కటే సరిపోతుంది, సింగిల్ పేమెంట్ చేస్తానంటే 40,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, సింగిల్ పేమెంట్ చేస్తాను అంటే 50,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ సార్, ఇన్స్టాల్మెంట్స్ నెలకు 5,000 చొప్పున కట్టుకుంటానంటే 60,000 రూపీస్ అవ్వడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ప్రత్యూష మేడం నెంబర్, మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు కూడా పెరగబోతుంది. సో ప్రెజెంట్ 5,000 మాత్రమే నేను సుజేష్ సార్కి చెప్పి మరి అడిగి మరి ఉంచాను. చక్కగా జాయిన్ అవ్వండి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు. ఒక్కటి ప్రామిస్ చేస్తాను, మీరు జాయిన్ అయిన తర్వాత మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి, యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్, యూపీఎస్సీ హిస్టరీ కూడా నేనే హ్యాండిల్ చేస్తానమ్మా, కథల రూపంలో చెప్పుకుంటాము. సో చక్కగా శాంపుల్ క్లాసెస్ చూడండి, చూసిన తర్వాతే మీకు నమ్మకం కలిగితేనే యూపీఎస్సీ హిస్టరీ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. అర్థమైందా? జస్ట్ 5,000 రికార్డెడ్. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి అండ్ వీటి తాలూకు నోట్స్ కూడా కలిపి మీకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 5,000 రూపీస్ మాత్రమే. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఖర్చు ఎక్కడికి పోదమ్మా, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుందమ్మా. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి చెప్పడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. సో మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైంది? మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. సీసాట్తో కలిపి మీకు రావడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఎక్స్ట్రా సిలబస్, దట్ ఈజ్ ఏపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ, దాంతోపాటు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, దాంతోపాటు మీకు ఐబీపీఎస్, ఆర్ఆర్బి, ఈ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చక్కగా వితౌట్ మేకింగ్ ఏ సింగిల్ పెన్, సో రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా మేము ఇవన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆలోచించకుండా వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. సో చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వండి. రైట్, మరి ఇప్పుడు ఈ ఆర్టికల్లోకి వెళ్దాం. ఈ టాపిక్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి నాన్న. సో మొదట కాంటెక్స్ట్ చూడండి అమ్మా, ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్ పేజ్లో, ద తాలిబాన్స్ పాసిబుల్ ట్రంప్ threatens not just India's diplomatic stakes in Afghanistan, but also 20 years and 3 billion worth of Indian investment in various projects that are dams, roads, trade infrastructure, etc. సో మీ అందరికీ తెలుసు, కోల్డ్ వార్ ఎవరి మధ్య జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ మధ్య జరిగింది. మొత్తానికి సోవియట్ యూనియన్ అనేది 1991లో కొలాప్స్ అయిపోవడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ తర్వాత యుఎస్ఏ హ్యాడ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ వరల్డ్ సుపీరియర్ పవర్. సో ప్రపంచంలో అగ్రరాజ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవతరించడం అనేది జరిగింది. సో అమెరికా ఒక ధీటైనటువంటి పవర్గా దూసుకెళ్తున్నటువంటి టైంలో అమెరికా యొక్క హెజ్మనీ, యుఎస్ హెజ్మనీ అని చెప్పడం అనేది జరుగుతుంది. అమెరికా యొక్క ఆధిపత్యాన్ని వెక్కిరిస్తూ సో ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదా అనేటటువంటి ఒక రాడికలిస్ట్ ఇస్లామిక్ గ్రూప్ యొక్క హెడ్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, సో మన తాలూకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండేటటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద 9/11 అటాక్స్, ద ఫేమస్ 9/11 అటాక్స్కి పాల్పడడం అనేది జరుగుతుంది. సంవత్సరం 2001
సెప్టెంబర్ 11వ తారీఖున వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద మనకి అటాక్ అనేది జరగడం, టెర్రరిస్ట్ అటాక్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అమెరికాలో ఉన్నటువంటి 3,000 మంది అమెరికన్ జాతీయులు ఆ టెర్రరిస్ట్ అటాక్ లో, ఆ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ప్రపంచంలో నాకు తిరుగులేదు అనుకున్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక పెద్ద జోల్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సో మన తాలూకా అల్ ఖైదా గ్రూప్ హెడ్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ ని పట్టుకునేటటువంటి సమయంలో ఏం తెలుస్తుంది అంటే, ఒసామా బిన్ లాడెన్ కి తాలిబన్ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ని పరిపాలిస్తున్నటువంటి తాలిబన్లు ఎవరైతే ఉన్నారో, తాలిబన్లు మన ఒసామా బిన్ లాడెన్ కి ఆశ్రయం ఇచ్చారు అని తెలుసుకొని తాలిబన్ల మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు తన తాలూకా నాటో ఎలైస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఎ మిలిటరీ అలయన్స్ అండి. అందరూ కలిపి తాలిబన్ల మీద ఆఫ్ఘనిస్తాన్ లో వార్ అనేది ప్రకటిస్తారు. తాలిబన్లని పవర్ నుంచి దించేస్తారు. సో అక్కడ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్పటి నుంచి తాలిబన్లని సమూలంగా నాశనం చేయడానికి గత 20 ఏళ్లగా, 20 years గా యుఎస్ అండ్ నాటో ఎలైస్, నాటో ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్ఘనిస్తాన్ లో తమ వార్ వేజ్ చేస్తూనే ఉన్నాయి. కానీ గత సంవత్సరం జనవరి 2020న అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశారు, తాలిబన్లతో శాంతి ఒప్పందం అనేది చేసుకున్నారు. తాలిబన్లతో మరి పోరాడకుండా సో పీస్ డీల్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. సో పీస్ డీల్ లో ముఖ్యమైనటువంటి ఒక క్లాజ్ ఏంటంటే ట్రూప్స్ విత్ డ్రాల్. అమెరికా ఇక యుద్ధం ఆపేస్తుంది. ఎవరితో? తాలిబన్లతో యుద్ధం ఆపేస్తుంది. అమెరికా యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అండ్ దాంతోపాటు నాటో ఎలైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పడం అనేది జరిగింది. సో అర్ధాంతరంగా అమెరికా చేస్తున్నటువంటి యుద్ధం, ఈ వార్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ లో చేస్తున్నటువంటి వార్ క్లోజ్ అయిపోవడం వల్ల తాలిబన్ల యొక్క పవర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో పెరగడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని అండర్ లో ఉండేటటువంటి టెరిటరీస్ క్రమేణా తగ్గిపోతున్నాయి, మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయండి. బట్ కానీ తాలిబన్లు ఎవరైతే ఉన్నారో తాలిబన్లు బై ఫోర్స్ బలవంతంగా చాలా టెరిటరీస్ ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. రీసెంట్లీ తాలిబన్ క్లైమ్డ్ దట్ 80% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆర్ అండర్ కంట్రోల్. మా కంట్రోల్లో ఉంది అని చెప్పి, ఈజ్ అండర్ ఆర్ కంట్రోల్, మా కంట్రోల్లో ఉంది అని చెప్పి తాలిబన్లు చెప్పడం అనేది జరిగింది. సో తాలిబన్లు మొత్తానికి విజయం సాధించబోతున్నారండి. పాసిబుల్ ట్రంప్ థ్రెటన్స్ నాట్ జస్ట్ ఇండియాస్ డిప్లొమాటిక్ స్టేక్స్. సో ఫస్ట్ నుంచి 1996లో, నేను హిస్టరీ ముందు కూడా మాట్లాడుతున్నాను, టూకీకి ఇక్కడ చెప్తున్నాను, మాట్లాడదాం బ్యాక్గ్రౌండ్ తో సహా. 1996లో ఎప్పుడైతే తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధికారం అనేది చేపట్టడం అనేది జరుగుతుందో అప్పటి నుంచి ఇండియా ఎప్పుడూ తాలిబన్లకి సపోర్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ తాలిబన్లకు సపోర్ట్ చేసింది, సౌదీ అరేబియా పాకిస్తాన్ తాలిబన్లకు సపోర్ట్ చేసింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కూడా తాలిబన్లకు సపోర్ట్ చేసింది. కానీ ఇండియా ఎప్పుడూ తాలిబన్లకు సపోర్ట్ చేయలేదు. మళ్ళీ తాలిబన్లు ఇప్పుడు సింహాసనం ఎక్కబోతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ దేర్ అట్ ద వెడ్జ్ ఆఫ్ కాన్కరింగ్ కంప్లీట్ ఆఫ్ఘనిస్తాన్ కదా. సో మరి యుఎస్ ఏదైతే ఉందో, యుఎస్ 20 ఏళ్ళు అంటే 2001 నుంచి 2021 వరకు యుఎస్ ఎప్పుడైతే వార్ అనేది వేజ్ చేస్తుందో పెద్దన్న యుఎస్ చూసుకుంటుంది కదా అని చెప్పి మన తాలూకా ఇండియా ఏం చేసింది, ఆఫ్ఘాన్ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉండాలి. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరు? ఇండియా. సో 20 ఏళ్ళలో ఇండియా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ అనేవి చేపట్టింది, చాలా పెట్టుబడులు పెట్టింది, చాలా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసింది, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బిల్డ్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ తాలిబన్లు ఇండియాకి పడినటువంటి తాలిబన్లు మళ్ళీ సింహాసనం మీదకి వస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు. సో ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి క్వశ్చన్ మార్క్ లో పట్టడం అనేది జరిగింది. ఇండియా యొక్క పెట్టుబడులు వాటి తాలూకు ఎగ్జిస్టెన్స్ కి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేది జరిగింది. అది మనకి న్యూస్ లోకి వచ్చింది. ఇండియా ఎలాంటి రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసింది, వాట్ ఈస్ ద కంప్లీట్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ డీటెయిల్డ్ గా తెలుసుకుంటాం ఈ ఆర్టికల్లో. ఓకేనా? డీటెయిల్డ్ గా వినండి. తాలిబాన్ గురించి ఏ ఆర్టికల్ వచ్చినా న్యూస్ పేపర్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది రేపటి నుంచి. అర్థమైంది? ఇంకోసారి నా అనాలిసిస్ కూడా మీరు చూడక్కర్లేదు. ఒకవేళ నేను ఆర్టికల్ చెప్తుంటే తాలిబాన్ గురించి వెంటనే మీరు స్కిప్ చేసేయచ్చు, స్కిప్ చేసేసి మీ ఓన్ గా మీరు చదువుకోవచ్చు, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి, కంప్లీట్ గా మైండ్లోకి వెళ్ళేటట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. Now look at this one. As the Taliban push ahead with military offensives across Afghanistan, preparing to take over Afghanistan, the exit of US and NATO forces. సో చూడండి ఏం జరుగుతుంది. సో మొత్తానికి ట్రంప్ చేసినటువంటి యునైటెడ్ స్టేట్స్ అండ్ తాలిబాన్ డీల్ వల్ల యుఎస్ అండ్ నాటో ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోతున్నాయి.
సో తాలిబన్లు ఎవరైతే ఉన్నారో తాలిబన్లు అఫెన్సివ్స్ అంటే అటాక్స్ చేస్తూ బై ఫోర్స్ మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ మీద కంట్రోల్ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నారు. బై ఓవర్ రూలింగ్ ఆఫ్ఘాన్ గవర్నమెంట్, ఆఫ్ఘాన్లో ఉన్నట్టు ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రటికల్ గా ఏర్పడినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పెల్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఇండియా ఫేసెస్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఇట్ మే హ్యావ్ నో రోల్ టు ప్లే ఇన్ దట్ కంట్రీ. సో మరి భారతదేశాన్ని పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఇండియా చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. తాలిబన్లకి ఇండియాకి ఎప్పుడు ఒక హిస్టారికల్ గా ఎప్పుడు మంచి రిలేషన్స్ లేవు. మరి ఇప్పటి వరకు ఇండియాకి ఒక మంచి రోల్ ఉండేది ఆఫ్ఘనిస్తాన్ లో, ఒక మంచి కీ ప్లేయర్ గా ఉండేది ఆఫ్ఘనిస్తాన్ లో. బట్ కానీ ఇప్పుడు ఇండియా ఒక్కసారిగా ఇండియా పరిస్థితి ఎలా అయిపోయింది అంటే యూనో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేనటువంటి పరిస్థితిలోకి ఇండియా నెట్టబడ్డం అనేది జరిగింది. ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో నాట్ ఈవెన్ డిప్లొమాటిక్ ప్రెజెన్సే కాదు, ఆఫ్ఘనిస్తాన్ తో దౌత్యపరమైనటువంటి సంబంధాలే కాదు, ఆ దేశంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడమే కాదు, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. భారతదేశం చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఆ ప్రభావం అనేది పడబోతుంది అని చెప్పారు. That would be a reversal of nearly 20 years of rebuilding a relationship that goes back centuries. సో శతాబ్దాలుగా మనకి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్నటువంటి ఆ రిలేషన్స్, ఆ సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలనుకుంది ఇండియా. దానికి సరైనటువంటి సమయం ఏ సమయం అని భావించిందంటే దీస్ పాస్ట్ 20 years అండి. అంటే 2001 నుంచి యుఎస్ అనేది యుఎస్ చెట్టు నీడ కింద, యుఎస్ ఎప్పుడైతే వార్ అనేది వేజ్ చేస్తుందో యుఎస్ ఉంది కదా అని చెప్పి 2001 నుంచి 2020 మధ్యలో చాలా చాలా ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ ఇనిషియేట్ చేసింది ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ వైటల్ టు ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇన్ ద రీజియన్. సో ముఖ్యంగా దిస్ సెంట్రల్ ఏషియా రీజియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో వర్తక వ్యాపారాలను కొనసాగించాలన్నా చెప్తాను ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ఇంపార్టెంట్ అనేది తర్వాత మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మెయింటైన్ చేయాలన్నా, లేకపోతే పాకిస్తాన్ యొక్క ఇస్లామిక్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కౌంటర్ చేయాలి. ముఖ్యంగా పాకిస్తాన్ ని మనం కౌంటర్ చేయాలన్నా మనకి దీస్ ఎలైస్ అనే వాళ్ళు చాలా మంది అవసరం. ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి ఎలైస్ గా ఉండడం చాలా అవసరం. సో దట్ పర్టిక్యులర్ లొకేషన్ ఏదైతే ఉంటుందో సిన్స్ ఆఫ్ఘనిస్తాన్ షేర్స్ బార్డర్స్ విత్ వెరీ స్ట్రాటజిక్ కంట్రీస్ లైక్ ఇరాన్ తో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, తుర్క్మెనిస్తాన్ తో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, దాంతోపాటు మనకి పైన తజికిస్తాన్ వీటితో కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుందండి ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ఒక స్ట్రాటజికల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజియన్ ఫర్ ఇండియా. ఇట్ ఆల్సో పెర్హాప్స్ ద ఓన్లీ సార్క్ నేషన్ హూజ్ పీపుల్ హ్యావ్ మచ్ అఫెక్షన్ ఫర్ ఇండియా. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ ఏదైతే ఉంటుందో సార్క్ కంప్రైజెస్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్? 8 కంట్రీస్ కదా. వాట్ ఆర్ దోస్ 8 కంట్రీస్? సార్క్ లో ఉండేటటువంటి 8 కంట్రీస్ ఏంటి? ఇండియా, నేపాల్, దాంతోపాటు భూటాన్, దాంతోపాటు బంగ్లాదేశ్ తర్వాత ఏంటి? శ్రీలంక తర్వాత ఏంటి? మాల్దీవ్స్ తర్వాత ఏంటి? పాకిస్తాన్ తర్వాత ఏంటి? మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్. సార్క్ లో లాస్ట్ జాయిన్ అయినటువంటిది ఆఫ్ఘనిస్తాన్ కదా. మొత్తం 8 దేశాల్లో ప్రతి దేశానికి ఇండియాతో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ కి ఇండియా అంటే చాలా చాలా ఇష్టం అండి. అర్థమైందా? మంచి రిలేషన్స్ అనేవి మనం మెయింటైన్ చేయడం అనేది జరిగింది హిస్టారికల్ గా కూడా. దో మన రిలీజియస్ ఐడియాలజీస్ అనేవి డిఫరెంట్ అయినప్పటికీ ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇండియా ఆర్ హిందూస్. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్ ఈస్ ఏ ఇస్లామిక్ రిపబ్లిక్ కదా ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది. బట్ స్టిల్ ఆఫ్ఘనిస్తాన్ మెయింటైన్ వెరీ కార్డియల్ రిలేషన్షిప్స్ విత్ ఇండియా. ఇండియాతో మంచి రిలేషన్స్ అనే వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో మరి ఆఫ్ఘనిస్తాన్ తో డిప్లొమాటిక్ టైస్ తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం కోల్పోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్తున్నారు. ఒకసారి చూడండి ఏ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. చూడండి, నౌ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్. సో కొంత మనం బ్యాక్గ్రౌండ్ అనేది తెలిస్తే మనకి ఆర్టికల్ ఇంకా కాంప్రహెన్సివ్ గా అర్థం అవుతుంది. రేపు పొద్దున్న ఏ ఆర్టికల్ మీకు కనిపించినా న్యూస్ లో మీరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. అందుకే బ్యాక్గ్రౌండ్ తో సహా చెప్తున్నాను. చూడండి, 1838 1838లో బ్రిటిష్ ఇండియా ఇన్వేడ్స్ ద ల్యాండ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అండ్ బిగిన్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పాలిటిక్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో బ్రిటిష్ ఇండియా భారతదేశాన్ని అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమనుకుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ కాన్క్వర్ చేసుకోవాలి అనుకుంది. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ కాన్క్వర్ చేసుకోవాలి అంటే నార్త్ వెస్ట్ నుంచి ఈ ప్రాంతం నుంచి ఇండియాకి ఏవైనా థ్రెట్స్ ఉండొచ్చు, ఇన్వేజన్స్ అనేవి రావచ్చు. సో ఫర్ దేర్ మిలిటరీ ఇంట్రెస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమనుకుంది, ఈ థ్రెట్స్ అనేవి ఉండకుండా ఉండాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక బఫర్ స్టేట్ గా ఉంటుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. సో ఆఫ్ఘనిస్తాన్ లో మన పపెట్ రూలర్ ఒకరు ఉండాలి, మనం ఎలా ఆడిస్తే అలా ఆడేటటువంటి ఒక రూలర్ ఉండాలి అని చెప్పి అనుకుంది. సో అందుకు ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అనేది మొదలు పెడుతుంది మన తాలూకా బ్రిటిష్ ఇండియా. దాన్ని మనం ఏమంటాము అంటే
సిమ్లా మేనిఫెస్టేషన్ అంటాం. దాని ద్వారా మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత చూడండి 1900 ఈ వార్లో ఎవరు గెలుస్తారు అంటే బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. బ్రిటిష్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక హోల్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది. తర్వాత 1919లో ఏం జరుగుతుందంటే థర్డ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఈ థర్డ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్లో ఎవరు ఓడిపోవడం అనేది జరుగుతుందంటే బ్రిటిష్ వాళ్ళు ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో మొనార్కీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఫైనలీ ఇన్ 1919 ఆఫ్ఘనిస్తాన్ గెట్ ఇట్స్ ఇండిపెండెన్స్. ఆఫ్ఘనిస్తాన్ కి తన తాలూకా ఇండిపెండెన్స్ స్వతంత్రం అనేది రావడం అనేది జరుగుతుంది త్రూ రావెల్పిండి డిక్లరేషన్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మొత్తానికి 1919లో ఆఫ్ఘనిస్తాన్కి స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అమానుల్లా ఖాన్ అనేటటువంటి ఒక మొనార్క్ ఎవరైతే ఉంటారో ఈయన ఆఫ్ఘనిస్తాన్ యొక్క సింహాసనం ఎక్కడం అనేది జరుగుతుంది. సో ఈ దీస్ ఎంపైర్ ఏదైతే ఉంటుంది, మొనార్కీ ఏదైతే ఉంటుందో 1919 నుంచి 1973 వరకు కొనసాగడం అనేది జరుగుతుంది. 1973లో ఏమవుతుంది? 1973లో అప్పటి కింగ్ అయినటువంటి మొహమ్మద్ జహీర్ షా ఎవరైతే ఉన్నారో ఈయన ఇటలీని విజిట్ చేయడానికి బయటకు వెళ్తారు. ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మొహమ్మద్ దావూద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ దావూద్ ఖాన్ ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే పవర్ ని సీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క పవర్ ఆయన లాగేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 1978 1978లో ఏం జరుగుతుంది అంటే సరిగ్గా 5 సంవత్సరాలు ఆయన పరిపాలించిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి దావూద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అండ్ తన తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సో ఒక సౌర్ రెవల్యూషన్ అనేటటువంటి ఒక సివిల్ రెబెలియన్ ఏదైతే ఉంటుందో అది మొదలవుతుంది. ఈ రెవల్యూషన్ లో ఆయన చంపేయడం అనేది జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చంపేస్తారు. చంపేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అయినటువంటి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో అది పవర్ లోకి రావడం అనేది జరుగుతుంది. సో దిస్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుంది అంటే సోషలిస్ట్ స్టేట్ అనేది ఏర్పాటు చేయాలనుకుంటుంది. కమ్యూనిజం అనేది ఆఫ్ఘనిస్తాన్ లో తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. బట్ ఈ సోషలిస్ట్ ఐడియాలజీకి సో కన్వెన్షనల్ ఇస్లామిక్ గ్రూప్స్ ఉంటాయి చూసారు, వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ ఎగ్నెస్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో సోవియట్ యూనియన్ యొక్క ఐడియాలజీ అనేది మనకు రాకూడదు, కమ్యూనిజం అనేది ఆఫ్ఘనిస్తాన్ లో ఎంటర్ అయ్యేటటువంటి అవకాశమే లేదు. సో ఇస్లాం లా ఏదైతే ఉంటుందో ద ఏన్షియంట్ ఇస్లామిక్ లా ప్రకారం మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ అనేది గవర్న్ అవ్వాలి అనుకుంటారు. సో చాలా మంది ఏం చేస్తారు, దిస్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కి చెందినటువంటి ప్రెసిడెంట్ దట్ ఈస్ నూర్ మహమ్మద్ తర్కీ ఎవరైతే ఉంటారో హూ ఇస్ ద లీడర్ ఆఫ్ దిస్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఈయన్ని అసాసినేట్ చేయడం అనేది జరుగుతుంది సమ్ రాడికల్ గ్రూప్స్. అర్థమైందా? ముహాజిర్స్ అని చెప్పి కూడా అనడం అనేది జరుగుతుంది, జిహాదిస్ట్ గ్రూప్స్ అని చెప్పి కూడా మనం అనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నూర్ మహమ్మద్ తర్కీని ఎవరు రిప్లేస్ చేస్తారు? హఫీజుల్లా అమీన్ అనేటటువంటి ఒక మన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక లీడరే వస్తారు. సో సోషలిస్ట్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలనే స్ట్రగుల్ మొదలవుతుంది ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్ లో. దెన్ అమీన్ ఈస్ దెన్ ఆల్సో అసాసినేటెడ్. ఈయన్ను కూడా చంపబడడం అనేది జరుగుతుంది. ఈయన్ను కూడా మన ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేస్తారు. సో మరి సోవియట్ యూనియన్ అనేది ఎంటర్ అవుతుంది. ఎందుకు? వీళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటున్నారు? పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లీడర్స్ ఒక సోషలిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు, కమ్యూనిజం అనేది ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. సో ఒక ఐడియాలజికల్ వార్ అనేది జరిగేది ఆ టైంలో, కోల్డ్ వార్ అని చెప్పి కూడా మనం అనడం అనేది జరుగుతుంది. కోల్డ్ వార్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే యుఎస్ఎస్ఆర్ మధ్య జరగడం అనేది జరిగింది. కోల్డ్ వార్ సో యుఎస్ఏ అనేది ఏం చేస్తుంది, తన తాలూకా క్యాపిటలిస్ట్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో డెమోక్రసీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. యుఎస్ఎస్ఆర్ తన తాలూకా పొలిటికల్ ఐడియాలజీ కమ్యూనిజం ని ఎక్కువ మంది కంట్రీస్ అవలంబించుకునేలా చూద్దామని చెప్పి అనుకుంటుంది. అందుకే కదా మనకి కొరియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో కొరియన్ కాన్ఫ్లిక్ట్, వియత్నాం వార్ ఏదైతే ఉంటుందో వియత్నాం వార్, వీటన్నింటిలో దీస్ కోల్డ్ వార్ ఇవేవే రైవల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో డిఫరెంట్ పార్టీస్ కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది కదా. సో మరి యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో సోవియట్ యూనియన్ అనేది మొత్తానికి ఎంటర్ అవుతుంది. మరి ఈజీగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే సోషలిస్ట్ నేషన్ గా ఆఫ్ఘనిస్తాన్ తీర్చిదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళని చంపేస్తున్నారు. సో మరి సోషలిజం ని కమ్యూనిజం ని బతికించుకోవడం యుఎస్ఎస్ఆర్ కి అవసరం కదా. సో అందుకోసం సోవియట్ యూనియన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ మీద దండెత్తుతుంది. దండెత్తి ఏం చేస్తుంది, సోవియట్ ఆఫ్ఘాన్ వార్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సోవియట్ యూనియన్ యొక్క ట్రూప్స్ ఆల్మోస్ట్ 10,000 పైగా ట్రూప్స్ అనే వాళ్ళు వస్తారు. వచ్చి బబ్రా కర్మాల్ అనేటటువంటి లీడర్ ని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కి చెందినటువంటి లీడర్ ని కొత్త ప్రెసిడెంట్ గా ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. సో సోవియట్ యూనియన్ ఎప్పుడైతే ఇన్వేడ్ చేస్తుందో 1979లో ఎప్పుడైతే వస్తుందో సరిగ్గా 9 సంవత్సరాలు 1989 వరకు 1989 వరకు ఒక వార్ జరుగుతుంది. దట్ ఈజ్ ఏ సోవియట్ ఆఫ్ఘాన్ వార్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది.
సోవియట్ ఆఫ్ఘన్ వార్ ఏదైతే ఉంటుందో అది 9 ఏళ్ల పాటు జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ నెక్స్ట్ చూడండి. సో 1979 to 1989 ఏం జరుగుతుంది? సోవియట్ ఆఫ్ఘన్ వార్ అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో రాడికల్ ఇస్లాం గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, జిహాదిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు? సో ఏన్షియంట్ ఇస్లామిక్ లాస్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ గవర్న్ అవ్వాలి అని చెప్పి, సోవియట్ యూనియన్ ఏం చేస్తుంది? అక్కడ కమ్యూనిజం ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇద్దరి మధ్య గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో వార్ అనేది వేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ చాలా పవర్ఫుల్ గా ఉండడం అనేది జరుగుతుంది. చాలా మంది ఆఫ్ఘన్ ప్రజలు, ఆఫ్ఘన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరుగుతుంది. In 1989, సోవియట్ ఆర్మీ విత్డ్రాస్ ఆల్ ట్రూప్స్ ఫ్రమ్ ద కంట్రీ. 1989లో అప్పటికే సోవియట్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో మన తాలూకా అమెరికా యొక్క ప్రభావం తట్టుకోలేక బ్యాంక్రప్ట్ అయిపోతుంది. దాంతోపాటు చాలా చాలా నష్టపోవడం కూడా జరుగుతుంది. అనవసరంగా వార్స్ అనేవి వేస్ట్ చేస్తూ అమెరికాకు పోటీ పడాలని చెప్పి చాలా చాలా వార్స్ వేస్ట్ చేస్తూ కెమికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ వీటన్నింటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ యుఎస్ఎస్ఆర్ ఏమవుతుంది? సో పూర్తిగా కొలాప్స్ దగ్గరికి రావడం అనేది 1991లో పూర్తిగా కొలాప్స్ అయిపోతుందండి. సో అప్పుడు సోవియట్ ఆర్మీ ఏదైతే ఉందో సోవియట్ ఆర్మీ ఆ కంట్రీ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రూప్స్ అనేవి విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది. సో సోవియట్ యూనియన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఒక సుపీరియర్ పవర్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, సో ఇప్పటి వరకు సోవియట్ యూనియన్ తో పోరాడినటువంటి డిఫరెంట్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళు పవర్ కోసం గొడవలు ఆడుకోవడం అనేది మొదలవుతుంది. సో సివిల్ వార్ అనేటటువంటిది ఒకటి బ్రోక్ అవుట్ అవ్వడం అనేది జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ లో. ఆఫ్ఘనిస్తాన్ అనార్కీ, అరాచకత్వం ఏదైతే ఉంటుందో అది ఆవహించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ అనేది, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఏ అటాక్ జరుగుతుందో తెలియకుండా భయపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ 1996, 1996లో ఏం జరుగుతుంది? టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పొలిటికల్ టర్మాయిల్ ఇన్ ద కంట్రీ, తాలిబాన్ రోజ్ టు పవర్. సో ఈ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో ఈ సివిల్ వార్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని తాలిబాన్లు సో ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటటువంటి నార్థన్ టెరిటరీస్ నుంచి మెల్లగా సౌత్ కు వచ్చి మెల్లమెల్లగా పూర్తి ఆఫ్ఘనిస్తాన్ ని తమ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. తాలిబాన్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. దీస్ తాలిబన్స్ ఆర్ ఇస్లామిక్ రాడికలిస్ట్ గ్రూప్స్ అండి. సో మిడివల్ టైమ్స్ లో ముఖ్యంగా మన ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఒట్టమన్ ఎంపైర్ టైంలో ఎలా అయితే ఇస్లాం అనేది రాజ్యమేలడం అనేది జరిగిందో, ఎలా అయితే ఇస్లామిక్ రైట్స్ అండ్ రిచువల్స్ ఎలా అయితే రాజ్యమేలడం అనేది జరిగిందో, అలాగే తాలిబన్లు కూడా పరిపాలించడం అనేది జరిగింది. అందుకే తాలిబాన్ రూల్ ని ఆల్మోస్ట్ మిడివల్ రూల్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. మధ్యయుగ కాలంలో ద డార్క్ ఏజ్, మనకి అంధకాలం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఆ టైంలో ఎలా అయితే పరిపాలన నడిచేదో అలాగే ఉండడం అనేది జరిగేది. పీపుల్ కి మినిమం రైట్స్ ఉండేవి కాదు, ఉమెన్ కి మినిమం రైట్స్ ఉండేవి కాదు, ఎక్కడికక్కడ అసాసినేషన్స్ జరగడం అనేది జరిగేది. ఒక ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో శిక్షలు కూడా విధించడం అనేది జరిగింది. సో ఇదే టైంలో ఏం జరిగింది? ఆఫ్టర్ 9/11 అటాక్స్ 2001, 1996 నుంచి ఎప్పుడైతే ఆ తాలిబాన్లు పవర్ చేజిక్కించుకుంటారో 2001 వరకు తాలిబాన్లు పరిపాలించడం అనేది జరుగుతుంది. బట్ 2001లో ఏం జరుగుతుంది? సెప్టెంబర్ 11వ తారీఖున సో యుఎస్ లో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ జరగడం అనేది జరుగుతుంది. 3000 మంది అమెరికన్ జాతీయులు చనిపోతారు. సో ఎవరయ్యా ఈ తాలూకా ఇది చేశారు, అటాక్ చేశారని చెప్పి తెలిసి ఆరా తీస్తే యుఎస్ తాలూకా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? అల్ ఖైదా అనేటటువంటి గ్రూప్ చేసింది. ఈ అల్ ఖైదా అనేటటువంటి గ్రూప్ యొక్క లీడర్ ఎవరయ్యా అని ఆరాధిస్తే ఏం తెలుస్తుంది? వసామా బిన్ లాడెన్ అని చెప్పి తెలియడం అనేది జరుగుతుంది. సో వసామా బిన్ లాడెన్ పట్టుకోవాలని చెప్పి అనుకుంటే ఈ వసామా బిన్ లాడెన్ కి ఎవరు ఆశ్రయం ఇస్తారు? తాలిబన్లు ఎవరైతే ఉన్నారో తాలిబన్లు ఆశ్రయం కల్పించడం అనేది జరుగుతుంది. తాలిబన్లకు అడుగుతుంది వసామా బిన్ లాడెన్ మాకు అప్పగించండి అని చెప్పి యుఎస్ వచ్చి, బట్ తాలిబన్లు ఒప్పుకోరు. సో నెల రోజులు బతిమలాడుతుంది, తాలిబన్ల వెనక తిరుగుతుంది, తాలిబన్లు ఒప్పుకోరు. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతో పాటు మన తాలూకా నాటో ఎలైస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎలైస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసి తాలిబన్లని పవర్ నుంచి దించేయడం అనేది జరుగుతుంది. తాలిబన్స్ వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ పవర్. తర్వాత 2005లో మొదటి పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్లో ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరి తాలూకా పర్యవేక్షణలో? యుఎస్ అండ్ నాటో ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా పర్యవేక్షణలో. సో 2001 నుంచి ఇప్పుడు 2021 వరకు సో మొత్తం ఏం జరుగుతుంది? వార్ అనేది వేస్ట్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. ఎవరు? యుఎస్ అండ్ నాటో ఎలైస్ ఎవరిపైన? తాలిబాన్ పైన, రైట్? సో బట్ ఇండియా నెవర్ సపోర్టెడ్ తాలిబాన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తాలిబాన్ కి ఎప్పుడు ఇండియా అనేది సపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, యుఏఈ సపోర్ట్ చేశాయి. ఈవెన్ 1996 టు మనకి 2001 మధ్యలో కూడా ఎప్పుడైతే తాలిబాన్లు పీక్ పవర్ అనేది ఉందో అప్పుడు కూడా ఇండియా అనేది తాలిబాన్లకి సపోర్ట్ చేయలేదు. బట్ పాకిస్తాన్, సౌదీ అరేబియా, యుఏఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. నౌ లెట్ us లుక్ ఎట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి.
న్యూఢిల్లీ రీఎస్టాబ్లిష్ టైస్ విత్ ద కంట్రీ ఇన్ ద 2 decades ఆఫ్టర్ ద 9/11 అటాక్స్. సో మనకి ఎప్పుడైతే తాలిబాన్లతో సంబంధాలు లేవు, పూర్తిగా సంబంధాలు తెగిపోయినాయి. సో ఎప్పుడు 1996 తర్వాత తాలిబాన్లు వచ్చిన తర్వాత, బట్ ఎప్పుడైతే తాలిబాన్లు దే ఆర్ ఆస్టెడ్ ఫ్రమ్ పవర్ కదా 2001లో. సో 9/11 అటాక్స్ తర్వాత ఎప్పుడైతే యుఎస్ అనేది రావడం అనేది జరిగిందో, విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ మన ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ తో ఇండియా అనేది సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. దానిలో భాగంగానే ఇండియా మంచి రోడ్లు, డ్యామ్స్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్స్, సబ్ స్టేషన్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కడుతూ రావడం అనేది జరిగింది. ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఇవన్నీ తన ఖర్చుతో తను నిర్మించడం అనేది జరిగింది. ఇండియాస్ డెవలప్మెంటల్ అసిస్టెన్స్ అనేది మొత్తం $3 బిలియన్. ఇప్పటి వరకు ఇండియా $3 బిలియన్ అనేది ఇంత మొత్తం ఇండియా మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగిందంట. ఎందుకు? ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అసిస్టెన్స్, డెవలప్మెంటల్ అసిస్టెన్స్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వడం కోసం. అండ్ అన్లైక్ ఇన్ అదర్ కంట్రీస్, వేరే దేశాలలా కాకుండా వేర్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ హావ్ బేర్లీ గాట్ ఆఫ్ ద గ్రౌండ్ ఆర్ అండ్ మైడ్ ఇన్ ద హోస్ట్ నేషన్స్ పాలిటిక్స్, ఇట్ హ్యాస్ డెలివర్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో చాలా దేశాల్లో ఇండియా అనేది తన తాలూకా ఇవనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సపోజ్ శ్రీలంక తీసుకున్నా, లేకపోతే బంగ్లాదేశ్లో తీసుకున్నా, లేకపోతే మనకి డిఫరెంట్ నేపాల్లో తీసుకున్నా, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ఇండియా అనేది ఏం చేద్దాం అనుకుంది, మనకి తన తాలూకా మనకి రీసెంట్గా మయన్మార్ తీసుకున్నా, థాయిలాండ్ తీసుకున్నా, ఇక్కడ ఇండియా అనేది చాలా డెవలప్మెంటల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ నిర్మిద్దాం అనుకుంది. బట్ అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల అవన్నీ ఆగిపోయినాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం ఇండియా చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టింది, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అనేవి ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగిందంట. సో ఏంటి $3 బిలియన్ వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో బిల్డ్ చేసింది? వాట్ ఆర్ దోస్ ప్రాజెక్ట్స్ తెలుసుకుందాం, చూడండి నాన్న. The 2011 ఇండియా ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వెరీ ఇంపార్టెంట్. 2011లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. సో దీనిలో ఇండియా అనేది ఏం చేసింది అంటే ఒక కమిట్మెంట్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్కి. ఏమని? ఆఫ్ఘనిస్తాన్ యొక్క వార్ వల్ల మొత్తం కుప్పగూలిపోయినటువంటి, పాడైపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ ఇన్స్టిట్యూషన్ని మేము రీబిల్డ్ చేస్తాము, ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ కూడా కల్పిస్తాము, కెపాసిటీ బిల్డింగ్ కోసం కూడా మేము ప్రయత్నాలు చేయడం, టెక్నాలజీ షేరింగ్ వీటన్నిటిని కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది, రా మెటీరియల్ సప్లై ఇవన్నీ. అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్పి మా కంపెనీలు, ఇండియన్ కంపెనీలకి ఎంకరేజ్మెంట్ కూడా చేస్తాము. అండ్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్, 130 కోట్ల అతి పెద్ద భారత మార్కెట్ ఏదైతే ఉంటుందో, భారత మార్కెట్కి ఆఫ్ఘనిస్తాన్ గూడ్స్కి యాక్సెస్ అనేది కల్పిస్తాం వితౌట్ ఎనీ ట్యాక్స్, ఎటువంటి సుంకం లేకుండా, డ్యూటీ ఫ్రీతో, అంటే ఎటువంటి పన్ను విధించకుండా మీరు ఈజీగా మా దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనే విధంగా చేస్తాము అని చెప్పి ప్రామిస్ చేయడం అనేది జరిగింది 2011లో జరిగినటువంటి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో భాగంగా భారతదేశం. బైలేటరల్ ట్రేడ్ ఈస్ నౌ వర్త్ $1 బిలియన్. రెండు కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రేడ్ ప్రెజెంట్ ఎంత ఉందంట? $1 బిలియన్ ఉండడం అనేది జరిగిందంట. ఇంత మొత్తం సిగ్నిఫికెంట్ గా పెరగడం అనేది జరిగిందంట. మనకి డైరెక్ట్ ల్యాండ్ కనెక్టివిటీ అనేది లేదండి, డైరెక్ట్ ల్యాండ్ ఫ్రైట్ ఛానల్స్ అనే ఫ్రైట్ కారిడార్స్ అనేవి లేవు. బట్ కానీ మనం ఇంత మొత్తంలో ఇది చేయడం అంటే డైరెక్ట్ గా ల్యాండ్ ద్వారా మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయడం అనేది జరగదు ఆఫ్ఘనిస్తాన్కి. ఎందుకంటే మధ్యలో మనకు ఒక బోత ఉంది, ఎవరు? పాకిస్తాన్ ఉంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయినప్పటికీ ఇండియా $1 బిలియన్ ట్రేడ్ అనేది ఆఫ్ఘనిస్తాన్తో చేస్తుంది అంటే ఎంత ఇంపార్టెంట్ గా, ఎంత కలిసికట్టుగా ఇవి ముందుకెళ్తున్నాయో చూడండి రెండు కంట్రీస్ కూడా. రైట్, నెక్స్ట్ చూడండి, ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ. సో ఆఫ్ఘనిస్తాన్ దేశవ్యాప్తంగా ఇండియా అనేది ఏ ప్రాజెక్ట్స్ అనేవి చేపట్టింది? సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి, విదేశాంగ మంత్రి అయినటువంటి జైశంకర్ గారు ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫరెన్స్, జెనీవాలో జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫరెన్స్ లో గత సంవత్సరం నవంబర్ లో జరిగింది. అక్కడ ఏం చెప్పారంటే, నో పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ టుడే ఈజ్ అన్టచ్డ్ బై ద 400+ ప్రాజెక్ట్స్ దట్ ఇండియా హ్యాస్ అండర్టేకెన్. సో ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఆల్మోస్ట్ మారుమూల ప్రాంతాలకు కూడా ఇండియన్ ప్రాజెక్ట్స్ అనేవి చేరుకున్నాయి. ఇండియా అనేది మారుమూల ప్రాంతాల్లో కూడా 400+ ప్రాజెక్ట్స్ అనేవి ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో చేపడుతుంది. ఇన్ ఆల్ 34 ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్సెస్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటటువంటి 34 ప్రావిన్సుల్లో కూడా ప్రతి ప్రావిన్స్ లోనూ ఇండియా అనేది 400కు పైగా ప్రాజెక్ట్ అనేది చేపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ ఎప్పుడైతే తాలిబాన్లు విజయం సాధిస్తున్నారో, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారో, ద ఫేట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్స్ యొక్క తలరాత ఇప్పుడు దేవుడికే తెలియాలి, వాటి భవిష్యత్తు ఇప్పుడు దేవుడికే తెలియాలి. అవి కంప్లీట్ అవుతాయా, అవి ఎలా ఉంటాయి, ఆ తాలిబాన్లు ఏం చేస్తారు అనేటటువంటి విషయాలు. సో అది క్వశ్చన్ మార్క్ లో ఉండడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా? రైట్.
వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ను ఇండియా ఇన్వెస్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే సాల్మా డ్యామ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఏమంటారు అంటే ఆఫ్ఘాన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆఫ్ఘాన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఇండియా చేపట్టినటువంటి హై విజిబిలిటీ ప్రాజెక్ట్స్ లో అతిపెద్ద ప్రాజెక్ట్స్ లో ది సాల్మా డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒకటి. దీని కెపాసిటీ చూడండి 42 మెగావాట్స్ కెపాసిటీ ఉండడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో 34 ప్రావిన్స్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రావిన్స్, నార్థన్ ప్రావిన్స్ హెరాత్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో హెరాత్ ప్రావిన్స్ లో ఇది చేపట్టడం అనేది జరిగింది ఆన్ హరి రివర్. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఏరియాని తాలిబాన్లు ఆల్రెడీ కంట్రోల్లోకి తీసుకొచ్చామని మొన్ననే చెప్పడం అనేది జరిగింది. సో ఏం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ కి అని చెప్పి చాలా చాలా అప్రహెన్షన్స్, భయాందోళనలు ఉన్నాయి ఇండియన్ అథారిటీస్ లో. ద హైడ్రో పవర్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇది హైడ్రో పవర్ జనరేషన్ కోసం ఉపయోగిస్తారు అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కూడా ఉపయోగపడుతుంది. చాలా పంటలకు నీరు అనేది అందించడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 2016లో, చాలా కష్టం తర్వాత 2016లో కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. దీనికి ఇంకొక పేరు ఏంటండి, ఆఫ్ఘాన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అని చెప్పి కూడా అనడం అనేది జరుగుతుంది. సో గత కొద్ది వారాల్లో తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, దీస్ సాల్మా డ్యామ్ దగ్గరలో ఉండేటటువంటి ప్లేసెస్ ని క్యాప్చర్ చేసుకుని సెవరల్ సెక్యూరిటీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేశారండి. సో దీన్ని గస్తీ కాస్తున్నటువంటి చాలా మంది సైనికులు ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘాన్ గవర్నమెంట్ యొక్క సైనికుల్ని చంపేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు తాలిబన్లు ఏం చెప్తున్నారు అంటే ద ఏరియా అరౌండ్ దిస్ డామ్, సాల్మా డ్యామ్ చుట్టుపక్కల ఉండేటటువంటి ఏరియా మా కంట్రోల్లో ఉంది అని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతోందమ్మ. సో దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఇక్కడ మ్యాప్ లో చూస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ సాల్మా డ్యామ్ ఉంది. ఇదిగోండి, ఇది సాల్మా డ్యామ్. అర్థమైందా? హెరాత్ ప్రావిన్స్ ఇది. హెరాత్ ప్రావిన్స్ లో ఈ సాల్మా డ్యామ్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. ఏ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు? హరి రివర్. దీనికి ఇంకొక పేరేంటి, ఆఫ్ఘాన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అని కూడా దీని అనడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, జరాంజ్ దెలారామ్ హైవే. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హైవే అండి. సో చూడండి, దిస్ ఈజ్ ఎ హై ప్రొఫైల్ ప్రాజెక్ట్ వాజ్ ద 218 కిలోమీటర్స్. దిస్ హైవే ఈజ్ 218 కిలోమీటర్స్ లాంగ్, 218 కిలోమీటర్లు అండి. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? జరాంజ్ డెలారామ్, మనకి ఇరాన్ బార్డర్ లో ఉండేటటువంటి, ఇది ఇరాన్ అమ్మా, ఇది ఇరాన్. సో ఇరాన్ బార్డర్ లో ఉండేటటువంటి జరాంజ్, ఇది జరాంజ్. అర్థమైందా? ఇది జరాంజ్. అక్కడి నుంచి దెలారాం హైవే, ఇక్కడ చూడండి, ఇది దెలారాం, ఇది దెలారాం. ఈ మధ్యలో ఉండేటటువంటి రెడ్ కలర్ హైవే ఏదైతే ఉంటుందో ఆ హైవే. దీన్ని ఎవరు నిర్మించారు అంటే ఇండియా యొక్క బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, బిఆర్ఓ వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా? సో దిస్ జరాంజ్ ఈజ్ లొకేటెడ్ క్లోజ్ టు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ విత్ ఇరాన్. ఆఫ్ఘనిస్తాన్ కి ఇరాన్ కి బార్డర్ ఎక్కడైతే ఉందో ఆ బార్డర్ దగ్గరలో ఈ జరాంజ్ అనేది ఉండడం అనేది జరిగిందండి. సో ఈ హైవే కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత మొత్తం ఖర్చు అయింది అంటే, అవుట్లే ఎంత అంటే, బడ్జెట్ ఎంత అంటే ఇండియా అనేది $150 మిలియన్ ఖర్చు పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇట్ గోస్ అలాంగ్ కాష్ రుద్ రివర్. ఇక్కడ చూడండి, ఇది కాష్ రుద్ రివర్. పక్కనే ఒక బ్లూ ఇలా కనిపిస్తుందా, దట్ ఈస్ కాష్ రుద్ రివర్ అండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మీకుంది కాష్ రుద్ రివర్ అండి. ఆ కాష్ రుద్ రివర్ మీకు చూడండి, రీసెంట్లీ కాష్ రుద్ రివర్ ఈజ్ ఇన్ న్యూస్, లేకపోతే రీసెంట్లీ సాల్మా డ్యామ్ ఇన్ న్యూస్, లేకపోతే రీసెంట్లీ జరాంజ్ డెలారాం హైవే ఇన్ న్యూస్, అవి ఎక్కడున్నాయి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాష్ రుద్ రివర్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో దాని గుండా ఇది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మనకి ఎప్పుడైతే ఈ జరాంజ్ నుంచి దెలారంకి వెళ్ళగానే దెలారం దగ్గర ఉండేటటువంటి ఈ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఈ రింగ్ రోడ్ ని కనెక్ట్ చేస్తుంది. దిస్ రింగ్ రోడ్ కనెక్ట్స్ హెరాత్, దాంతోపాటు కాందహార్, దాంతోపాటు గజ్నీ, దాంతోపాటు కాబూల్, సో దాంతోపాటు మజారి షరీఫ్, ఇలాంటి ఇంపార్టెంట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో సిటీస్ కూడా ఈ రింగ్ రోడ్ అనేది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద కంట్రీ ఈ రింగ్ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ రింగ్ రోడ్ కనెక్ట్ చేసేటటువంటి దిస్ జరాంజ్ దెలారం హైవే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, with Pakistan denying India overland access for trade with Afghanistan, the highway is strategic importance to New Delhi as it provides an alternative route into the landlocked Afghanistan through Iran's Chabahar port. సో జాగ్రత్తగా వినండి, ఎందుకు ఈ హైవే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ షేర్ చేసుకుంటాయా అంటే షేర్ చేసుకుంటాయి, టెక్నికల్ గా షేర్ చేసుకుంటాయి. ఎంత షేర్ చేసుకుంటాయి, ఎంత బార్డర్ అంటే ఓవర్ 100+ కిలోమీటర్స్ బార్డర్ షేర్ చేసుకుంటాయి. బట్ కానీ సో ఇక్కడ చూడండి, ఇది ఇండియా యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ షేర్ చేసుకుంటే 100 కిలోమీటర్స్. బట్ ప్రెజెంట్ ఈ ల్యాండ్, ఇది మొత్తం ఏరియా మొత్తం ఎవరి చేతుల్లో ఉంది?
పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది. పాకిస్తాన్ ఆక్యుపేషన్లో ఉండడం అనేది జరిగింది. సో ఇండియా అనేది ఆఫ్ఘనిస్తాన్తో ల్యాండ్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తానంటే పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకంటే అది పాకిస్తాన్ అండర్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇలా వెళ్తానంటే పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో మనకి ఆఫ్ఘనిస్తాన్కి సెంట్రల్ ఇండియాకి చేరుకోవాలంటే మనకి ఏం మార్గం? ఒకటే సముద్ర మార్గం ఒకటే ఉంది. మన గుజరాత్లో ఉన్నటువంటి కాంద్లా పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి, సో ఇది గ్వాదార్ పోర్ట్ పాకిస్తాన్లో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా సీపెక్ అనేది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ సీపెక్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సీపెక్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా కూడా పాస్ అవుతుంది కాబట్టి ఇండియా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ కి ఎగ్నెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. మా పర్మిషన్ లేకుండా పీఓకేలో మీరు పాస్ చేశారు కాబట్టి వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ నేను సైన్ చేయము అని చెప్పడం అనేది జరిగింది. అది వేరే విషయం. సో గ్వాదార్ పోర్టుకి పక్కనే ఉండేటటువంటి పోర్టు చబహర్ పోర్ట్. ఇండియా అనేది ఏం చేద్దాం అనుకుంటుంది? తన గూడ్స్ అనేవి ఇలా పంపించాలనుకుంటుంది. ఇలా పంపించి ఇరాన్ గుండా, ఇది రోడ్డు మార్గం గుండా ఎక్కడికి? జరాంజ్కి చేరుకుంటాం. జరాంజ్ నుంచి మనం ఎక్కడికి చేరుస్తాము? సో ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక హైవే మనకు ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి జరాంజ్ దెలారం హైవే. ఈ దెలారం హైవే ఎలా ఉంది? మనకి రింగ్ రోడ్డు మీద ఉందని చెప్పుకున్నాం కదా. ఈ రింగ్ రోడ్ ఎక్కడ ఉంటుంది? కాబూల్ గుండా కూడా పాస్ అవుతుందని చెప్పాం కదా. ఈ రింగ్ రోడ్డు వరకు తెచ్చి ఈ రింగ్ రోడ్ నుంచి మనం గూడ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. తర్వాత మనం పైన ఉన్నటువంటి ఇరాన్ తర్వాత ఇక్కడ తుర్క్మెనిస్తాన్ కానీ, లేకపోతే ఉజ్బెకిస్తాన్ కానీ, లేకపోతే తజికిస్తాన్ కానీ, సో ఇలా తజికిస్తాన్ కానీ వీటన్నింటికి మనం ట్రాన్స్పోర్ట్ కూడా చేయొచ్చు. అర్థమైందా? సో అది మనం అర్థం చేసుకోవాలి. సో బట్ మనకి ఇప్పుడు కనెక్టివిటీ కూడా గూడ్స్ అనేవి వెళ్ళడం కూడా మనకి సెంట్రల్ ఏషియన్ రీజన్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ ఏషియన్ రీజన్ కి కనెక్టివిటీ కోసం కూడా మనకి పర్టికులర్ హైవే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ తాలిబాన్లు వస్తే ఏం జరుగుతుందో మరి నిజంగా దేవుడికే తెలియాలి. జైశంకర్ టోల్డ్ ద November 2020 జెనీవా కాన్ఫరెన్స్. నా రీసెంట్ గా జరిగినటువంటి జెనీవా కాన్ఫరెన్స్ లో సెక్షనల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఏం చెప్పారు అంటే ఇండియా హ్యాడ్ ట్రాన్స్పోర్టెడ్ 75,000 tons ఆఫ్ వీట్ త్రూ చబహర్ టు ఆఫ్ఘనిస్తాన్ డ్యూరింగ్ పాండమిక్. సో కోవిడ్-19 పాండమిక్ సమయంలో చబహర్ పోర్టు గుండా ఇండియా అనేది 75,000 టన్నుల గోధుమలు ఏవైతే ఉన్నాయి, వీట్ ఏవైతే ఉన్నాయో అవి మన ఆఫ్ఘనిస్తాన్కి పంపించడం అనేది జరిగింది యాజ్ ఎ ఫ్రెండ్లీ జెస్చర్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. సో ఈ చబహర్ పోర్ట్ విషయంలో కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. చబహర్ పోర్ట్ నుంచి జరాంజ్ వరకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు కనెక్టివిటీ కూడా సరిగ్గా ఉండదు. సో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్. ఎందుకంటే ఇక్కడ టెరైన్ అనేది సరిగ్గా ఉండదు, అదొక రీజన్. దాంతోపాటు ఇది బెలూచిస్తాన్ ప్రావిన్స్ అండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి. ఈ బెలూచిస్తాన్లో చాలా మంది రెబల్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద అటాక్స్ ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు, ఇక్కడ రోడ్స్ మీద గట్రా. సో దానివల్ల ఫ్రైట్ కారిడార్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కన్సర్న్స్ తోనే ఉండడం అనేది జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థ్రెట్స్ ఫర్ ఇండియా. అర్థమైందా? సో అందుకు దిస్ పర్టిక్యులర్ జరాంజ్ అండ్ దెలారం హైవే ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, పార్లమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ ఆఫ్ఘాన్ పార్లమెంట్ ని కూడా ఇండియా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ద ఆఫ్ఘాన్ పార్లమెంట్ ఇన్ కాబూల్. సో ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ అయినటువంటి కాబూల్లో ఆఫ్ఘాన్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇండియా $19 million తో కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది 2015లో ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. సో దీనిలో ఇనాగ్రేషన్ లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ తన స్పీచ్ ఇస్తూ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ గురించి చాలా గొప్పగా కొనియాడడం అనేది జరిగింది. ఫేమస్ మిడీవల్ సూఫీ సెయింట్ అయినటువంటి రూమీ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో ఈయన రూమీ ఎక్కడ ఇండియాలో చాలా ఫేమస్. ఈయన బల్క్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పుట్టడం అనేది జరిగింది. సో మన ఇద్దరి కల్చరల్ రిలేషన్ కి ఈయన ఒక సింబల్ గా ఉంటారని చెప్పారు. దాంతో పాటు ఈయన ఇంకొక మాట కూడా మాట్లాడారు. వెరీ ఇమోటల్ సాంగ్ దట్ ఈజ్ జంజీర్ సినిమాలో ఉంది. యార్ హై ఈమాన్ మేరా యార్ మేరీ జిందగీ పాట వినే ఉంటారు, తెలుగులో కూడా ఉంటది. మన నిప్పులాంటి మనిషి సినిమాలోని పాత ఎన్టీఆర్ సినిమాలో ఉండడం అనేది జరుగుతుంది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది అనే పాట కూడా ఉండడం అనేది జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్ ఉద్దేశించి ఆ పాటను కూడా పాడడం అనేది జరిగింది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ యొక్క రిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని విజిబుల్ చేయడానికి, దాని గురించి మాట్లాడుతూ ఆ పాటను కూడా పాడడం అనేది జరిగింది. రైట్. సో మోడీ డిస్క్రైబ్ ద బిల్డింగ్ యాజ్ ఇండియాస్ ట్రిబ్యూట్ టు డెమోక్రసీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యానికి ఇండియా ఇస్తున్నటువంటి ఒక ట్రిబ్యూట్ అని చెప్పి మన మోడీ గారు ఎవరైతే ఉన్నారో మోడీ గారు ఆ స్పీచ్ లో మాట్లాడడం అనేది జరిగింది తన స్టైల్లో. ద బ్లాక్ ఇన్ ద బిల్డింగ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ పిఎం ఏబి వాజ్పేయి. ఈ బిల్డింగ్ లో ఒక బ్లాక్ మన ఫార్మర్ పిఎం అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద కూడా ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ మీద కూడా మనం కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. యూ కెన్ సీ ద పిక్స్ హియర్. రైట్. నెక్స్ట్ చూడండి.
స్తోర్ ప్యాలెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాలెస్ అండి. సో ఈ ప్యాలెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మిడివల్ ప్యాలెస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. లేట్ 19th సెంచరీలో ఈ ప్యాలెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. బట్ అది పాడైపోవడం వల్ల వారి వల్ల దాన్ని రిస్టోరేషన్ చేసేటటువంటి బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దాంతోపాటు అగాఖాన్ ట్రస్ట్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు తీసుకోవడం అనేది జరిగింది. మొత్తానికి 2016లో ఈ స్తోర్ ప్యాలెస్ యొక్క రిస్టోరేషన్ ఏదైతే ఉంటుందో రిస్టోరేషన్ కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కంప్లీట్ చేయడం అనేది జరిగింది. So Afghan President Ashraf Ghani and Prime Minister Modi both inaugurated restored Store Palace in Kabul. Kabul ఈ స్టోర్ ప్యాలెస్ ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది ఇద్దరు. దిస్ వాస్ ఒరిజినల్లీ బిల్ట్ ఇన్ లేట్ 19th సెంచరీ. 19th సెంచరీ చివరిలో 1880s ఆ టైంలో ఇది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ సెట్టింగ్ ఫర్ ద 1919 రావిల్పిండి అగ్రిమెంట్. రావిల్పిండి అగ్రిమెంట్ ఇంత గురించి చెప్పుకున్నామా. 1919లో ఆఫ్ఘనిస్తాన్ కి ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళ నుంచి. ఈ రావిల్పిండి అగ్రిమెంట్ కూడా ఇక్కడే సైన్ అవ్వడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ద బిల్డింగ్ హౌస్డ్ ద ఆఫీసెస్ ఆఫ్ ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ అండ్ ద మినిస్ట్రీ అంటిల్ 1965. 1965 వరకు ఈ బిల్డింగ్ లో ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్స్ అండ్ ఫారెన్ మినిస్ట్రీ యొక్క అఫీషియల్స్ వీళ్ళందరూ అక్కడ ఉండడం అనేది జరిగింది. బట్ ఇన్ 2009లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అండ్ ద ఆగ్రాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ సైన్డ్ ఏ ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్స్ ఫర్ ఇట్స్ రిస్టోరేషన్. వారి వల్ల కంప్లీట్ గా డ్యామేజ్ అవ్వడం వల్ల ఇండియన్ గవర్నమెంట్, ఆఫ్ఘాన్ గవర్నమెంట్ అండ్ అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఏవైతే ఉన్నాయి ఈ మూడు ఏమనుకుంటాయి, దీన్ని రిస్టోర్ చేద్దామని చెప్పి అనుకున్నాయి 2009లో. మొత్తానికి ఆ ప్రాజెక్ట్ అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ అనేది 2013లో చేపట్టింది. 2016లో అది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ బై ఇండియా. సో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి అమ్మా. సో ఇండియా అదర్ ప్రాజెక్ట్స్ పవర్ సెక్టార్ లో కూడా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సచ్ as 220 కిలోవాట్ డీసీ ట్రాన్స్మిషన్ లైన్ ఏదైతే ఉంటుందో మనం పూలి కుమ్రీ నుంచి క్యాపిటల్ విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బగ్లాన్ ప్రావిన్స్. సో 34 ప్రావిన్సెస్ లో బగ్లాన్ ప్రావిన్స్ కూడా ఒకటి. ఈ బగ్లాన్ ప్రావిన్స్ ఇస్ న్యూస్ ఇట్ ఈస్ ఇన్ విచ్ కంట్రీ అని అడగొచ్చండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. 34 ప్రావిన్సెస్ లో ఈ బగ్లాన్ ప్రావిన్స్ ఒకటి. ఈ బగ్లాన్ ప్రావిన్స్ లో ఒక క్యాపిటల్ అయినటువంటి పులి కుమ్రీ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి నార్త్ ఆఫ్ కాబూల్ వరకు దిస్ పర్టికులర్ డీసీ ట్రాన్స్మిషన్ లైన్, డైరెక్ట్ ట్రాన్స్మిషన్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియా అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే కాబూల్లో ఎలక్ట్రిసిటీ అనేది సో ఎటువంటి సీమ్లెస్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేయడం కోసం. ఇండియన్ కాంట్రాక్టర్స్ అండ్ వర్కర్స్ ఆల్రెడీ రిస్టోర్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మెనీ ప్రావిన్సెస్. చాలా ప్రావిన్సెస్ లో ఇండియన్ వర్కర్స్ టెలికమ్యూనికేషన్ లైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, రివైవ్ చేయడం అనేది జరిగింది. వార్ వల్ల పాడైపోయిన మొత్తాన్ని ఇండియా అన్నింటిని రిస్టోర్ చేసేటటువంటి పని అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. నాన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఇండియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసిందమ్మా. సో ఇండియా రీకన్స్ట్రక్టెడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇట్ హ్యాడ్ హెల్ప్ టు బిల్డ్ ఇన్ కాబూల్ ఇన్ 1972. 1972లో ఒక చిల్డ్రన్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇండియా అనేది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ చైల్డ్ హెల్త్ అనేటటువంటి పేరు కూడా పెట్టారు 1985లో 1985లో. సో కాకపోతే వార్ తర్వాత ఇది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగింది. ఇండియా డిస్ట్రాయ్ అయినటువంటి హాస్పిటల్ ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి పూనుకుంటుందండి. ఇండియన్ మెడికల్ మిషన్స్ హ్యావ్ హెల్డ్ ఫ్రీ కన్సల్టేషన్ క్యాంప్స్ ఇన్ సెవరల్ ఏరియాస్. చాలా చాలా ఏరియాస్ లో ఇండియన్ మెడికల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ మెడికల్ మిషన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వారి వల్ల పార్ట్స్ కోల్పోయినటువంటి వివిధ శరీర భాగాలు కోల్పోయినటువంటి వ్యక్తులకి మన జైపూర్ ఫుట్, కాలు చేతులు కోల్పోయిన వాళ్ళకి వాటి ద్వారా ఏం చేస్తారు, ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏవైతే ఉంటాయో అవి అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. అలా హెల్ప్ చేశారు. దాంతోపాటు బార్డర్ ప్రావిన్సెస్ లో కూడా ఐ మీన్ బతాక్షన్, బల్క్, కాందహార్, కోస్ట్, కునార్ అండ్ నంగార్హర్, నిమ్రూజ్ అండ్ నూరిస్తాన్, పక్తికా సో ఇలాంటి ప్రావిన్సెస్ లో కూడా ఇండియా తన క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో క్లినిక్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ కి తగినంత మెడికల్ ఎయిడ్ కూడా మన ఇండియా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిద్దాం. ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ లో కూడా మనం చాలా హెల్ప్ చేస్తాం. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్పారు అంటే ఇండియా 400 బస్సెస్ అనేవి ఆఫ్ఘనిస్తాన్ కి గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరిగింది. 200 మినీ బస్సెస్ అనేవి కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది ఫర్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్. 105 యూటిలిటీ వెహికల్స్ ఫర్ మున్సిపాలిటీస్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో యూటిలిటీ వెహికల్స్ మీన్ జీప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ 285 మిలిటరీ వెహికల్స్ కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీకి. అండ్ 10 అంబులెన్సెస్ కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది. 5 సిటీస్ లో పబ్లిక్ హాస్పిటల్స్ కోసం అంబులెన్స్లు కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు 3 ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం హరియానా విచ్ ఈస్ ద ఆఫ్ఘన్ నేషనల్ క్యారియర్ అండి, అర్థమైందా. సో హరియానా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మనం అప్పగించడం అనేది జరిగింది. ఎందుకంటే ఆపరేషన్స్ ని రీస్టార్ట్ చేయడానికి.
ఏ ఆపరేషన్స్, మన తాలూకా ఫ్రైట్ ఆపరేషన్స్, ఎయిర్ ఫ్రైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్టార్ట్ చేయడానికి. అండ్ మెనీ అదర్ ప్రాజెక్ట్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేసాము. ఇండియా హ్యాస్ కంట్రిబ్యూటెడ్ డెస్క్స్ అండ్ బెంచెస్ ఫర్ స్కూల్స్ కి డెస్క్స్ బెంచెస్ అనేది అప్పగించింది. అండ్ సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయి, రిమోట్ విలేజెస్ లో సోలార్ ప్యానల్స్ అనేవి ఏర్పాటు చేసింది. సులభ్ టాయిలెట్స్ కాబూల్లో ఏర్పాటు చేయడానికి ఇండియా చాలా చాలా సహాయం చేయడం అనేది జరిగింది. అండ్ న్యూఢిల్లీ ఆల్సో ప్లేడ్ ఎ రూల్ ఇన్ బిల్డింగ్ కెపాసిటీ బిల్డింగ్ లో, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో, బోత్ హ్యూమన్ కెపాసిటీ కూడా బిల్డ్ చేయడంలో, ట్రైనింగ్, టెక్నాలజికల్ సపోర్ట్, వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్కాలర్షిప్స్ ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్ కి ఇవ్వడం, సివిల్ సర్వీసెస్ లో మెంటరింగ్ ప్రోగ్రామ్స్ అనేవి అందించడం, డాక్టర్స్ అండ్ అదర్స్ కి ట్రైనింగ్ కూడా అందించడం, ఇవన్నీ చేసేదండి. ఎవరు చేసేవాళ్ళు? మన తాలూకా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి ఇన్ని రకాలుగా సపోర్ట్ చేయడం అనేది జరిగేదాం. ఆల్ దీస్ 20 years యుఎస్ వార్ అనేది వేజ్ చేస్తున్నంత కాలం యుఎస్ సపోర్ట్ తో ఇండియా అనేది ఇవన్నీ చేసేది. ఎందుకు? టు బిల్డ్ రిలేషన్స్. అర్థమైందా? కానీ ఇప్పుడు అవన్నీ ఆవిరైపోయేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడే ప్రాజెక్ట్స్ అనేవి అవుతున్నాయో చూడండి. ఎట్ ద జెనీవా కాన్ఫరెన్స్ ఇన్ నవంబర్ 2020లో జెనీవా కాన్ఫరెన్స్ లో జయశంకర్ గారు ఏం చెప్పారు అంటే, ఇండియా రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ తో ఒక అగ్రిమెంట్ అనేది కన్క్లూడ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంట? ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ షతూత్ డ్యామ్ ఇన్ కాబూల్ డిస్ట్రిక్ట్ లో ఒక కొత్త డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే 2 million రెసిడెంట్స్ కి, 20 లక్షల మంది జనాభాకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 100 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా, $80 million వర్త్ తో 100 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేపడుతున్నామని చెప్పడం అనేది జరిగింది. పార్కులు కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తాం, ఉద్యానవనాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటుంది. లాస్ట్ ఇయర్ ఇండియా ప్లెజ్డ్ $1 million ఫర్ ఎనదర్ అగాఖాన్ హెరిటేజ్ ప్రాజెక్ట్. అగాఖాన్ హెరిటేజ్ వాళ్ళు ఇందాక ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని చెప్పుకున్నామా, స్టోర్ ప్యాలెస్. అలాగే బలాహిసార్ ఫోర్ట్ ఏదైతే ఉంటుందో, కాబూల్లో ఉండేటటువంటి ఈ ఫోర్ట్ ఒకప్పుడు మొఘలులు కూడా వాడడం అనేది జరిగిందమ్మా. 6th century నుంచి, క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి ఈ ఫోర్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. దీని తాలూకా రిస్టోరేషన్ వర్క్ కూడా అగాఖాన్ హెరిటేజ్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అప్పగించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో మళ్ళీ రిస్టోర్ చేయాలని చెప్పి, పాడైపోయింది పూర్తిగా, దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలని చెప్పి. బలాహిసార్ వెంట్ ఆన్ టు బికమ్ సిగ్నిఫికెంట్ మొఘల్ ఫోర్ట్ అండి. మొఘలు అక్కడ ఉండేవాళ్ళు. పార్ట్స్ ఆఫ్ ఇట్ రీబిల్ట్ బై జహాంగీర్ ఆల్రెడీ ముందు రిస్టోరేషన్ చేయడం అనేది జరిగింది. అండ్ అది ఎక్కువగా షాజహాన్ తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఎక్కువగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడం అనేది జరిగేదండి. ఎవరు? మొఘల్ కింగ్ అయినటువంటి షాజహాన్. దాని ముందు ఆయన తండ్రి అయినటువంటి జహాంగీర్ ఏం చేశారు? దాన్ని రీబిల్ట్ కూడా చేయడం అనేది జరిగింది, మరమ్మతులు చేయడం కూడా జరిగింది. దాన్ని అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇండియా అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ యొక్క బైలేటరల్ ట్రేడ్ కూడా సిగ్నిఫికెంట్ గా పెరుగుతుంది రీసెంట్ గా. సో ఓవర్లాండ్ రూట్, పాకిస్తాన్ గుండా ల్యాండ్ రూట్ అనేది మనకి లేకపోయినప్పటికీ, పాకిస్తాన్ డినై చేసినప్పటికీ, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య గ్రోత్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే 2017లో మనం ఒక ఎయిర్ ఫ్రైట్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మనం ఆకాశ మార్గం గుండా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేసుకుందామని చెప్పి అనుకున్నాం 2017 నుంచి. సో దాని తర్వాత బైలేటరల్ ట్రేడ్ అనేది $1.3 billion కూడా క్రాస్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు? ఇన్ 2019-20 ఫినాన్షియల్ ఇయర్ లో. అర్థమైందా? సో ద బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, కానీ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ హెవీగా టిల్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎవరి వైపు? ఇండియా వైపు. ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్పోర్ట్స్ అనేవి మనం ఎక్కువగా చేస్తాం. సో ఎంత చేస్తాము మొత్తం అంటే ఆల్మోస్ట్ $900 million చేస్తాం. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేది ఓన్లీ $500 million మాత్రమే. అర్థమైంది? ఇండియాకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉండడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్ అడ్వాంటేజ్ కూడా ఉంది, ట్రేడ్ బ్యాలెన్స్ కూడా అడ్వాంటేజ్ ఇండియాకి ఉంది. ఆఫ్ఘాన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మెయిన్లీ ఫ్రెష్ అండ్ డ్రై ఫ్రూట్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు వచ్చేవి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ రావడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ రావడం అనేది జరుగుతుంది. సో సమ్ ఆఫ్ దీస్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వాగా బార్డర్ నుంచి మనకు వస్తాయి. ఓన్లీ వాగా బార్డర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మనకి ఎలో చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి గూడ్స్ అనేవి రావడానికి పాకిస్తాన్ మనకి ఎలో చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ త్రూ దిస్ టెరిటరీ, వాగా బార్డర్ నుంచి. ఇండియా ఎక్స్పోర్ట్స్ టు ఆఫ్ఘనిస్తాన్ టేక్ ప్లేస్ మెయిన్లీ త్రూ గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరు, ప్రైవేట్ మర్చెంట్స్ ఎవరు ఆఫ్ఘనిస్తాన్ కి ట్రాన్స్పోర్ట్ అనేది ఆఫ్ఘనిస్తాన్ కి ఎక్స్పోర్ట్ చేయరు, కానీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మాత్రం బాగా ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మాసిటికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం, మెడికల్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తాం, కంప్యూటర్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం, అండ్ రిలేటెడ్ మెటీరియల్స్, సిమెంట్, షుగర్, ఇవన్నీ మనం ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తారు? ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అక్కడ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటాం? ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో బైలేటరల్ ట్రేడ్ కూడా సిగ్నిఫికెంట్ గా మనకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య పెరగడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా 2 ఎయిర్ కారిడార్స్ కూడా ఆపరేషనలైజ్ అయినాయి. ఏంటి అంటే కాబూల్ టు ఢిల్లీ ఒక ఎయిర్ కారిడార్, హెరాత్ టు ఢిల్లీ. సో హెరాత్ ఈజ్ ఏ ప్రావిన్స్, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, హెరాత్ లోనే మన తాలూకా సాల్మా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండడం అనేది జరిగింది.
కదా. సో కాబూల్ టు ఢిల్లీ, హెరాత్ టు ఢిల్లీ, హెరాత్ ఢిల్లీ ఎయిర్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆపరేషనలైజ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ట్రేడ్ చబహార్ పోర్ట్ కూడా ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ కూడా 2017లో మనకు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో మనం పాండమిక్ టైంలో కూడా 17,000 టన్స్ ఆఫ్ వీట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పంపించడం అనేది జరిగిందని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పారా మనకి, దేని కూడా చబహర్ పోర్ట్ కూడా. బట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ బై ద అబ్సెన్స్ ఆఫ్ కనెక్టివిటీ ఫ్రమ్ ద పోర్ట్ టు ద ఆఫ్ఘనిస్తాన్ బార్డర్. కానీ చబహర్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు మనకు కనెక్టివిటీ అనేది లేదు. కనెక్టివిటీ ప్రాబ్లం అనేది చాలా ఉండడం అనేది జరిగింది. అందుకే ట్రేడ్ వాల్యూమ్స్ అనేవి తగ్గుతున్నాయి, చాలా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, పక్కనే ఉండేటటువంటి పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంటుంది. ఈ బెలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి రెబల్స్ ఎవరైతే ఉన్నారో, దీస్ ఇస్లామిక్ గ్రూప్స్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏది నిర్మించాలని చూసినా దానికి అడ్డుపడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ టెరైన్ కూడా అంత పర్మిట్ చేసేటట్టు ఉండదు. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఐ హోప్ కంప్లీట్ గా మీకు ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కంప్లీట్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. తాలిబాన్లు వస్తే ఏంటి ప్రమాదం అన్ని డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, డౌట్స్ ఏ ఉన్నా కామెంట్ చేయండి, నాకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. నేను చెప్పేది వినండి, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే కంప్లీట్ గా యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. అర్థమైందా? సో మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు ఇంకా చాలా హెల్ప్ అనేది జరుగుతుంది. నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఓకేనా? డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది కోర్సు. దాంతోపాటు బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. సో మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే నన్ను నమ్మండి. ఓకేనా? రైట్. సో మరి ఇంకొక వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్ అమ్మా.